రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగం కుదేలవుతోంది. ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం చోద్యం చూస్తూ ఏమీ పట్టించుకోవట్లేదు. ఒక రివ్యూ లేదు, ఒక మీటింగ్ లేదు, అట్లీస్ట్ ఒక చేనేత కార్మికులకు ఒక భరోసా లేదు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వంగా మేము ఉన్నాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్లో ఉన్నారు. వేణుగోపాలరావు, చేనేత కార్మికులు ఏమంటున్నారు? వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమం వాళ్ళకు అందకపోవడం, తర్వాత తద్వారా వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడడం నిజంగా చాలా హృదయ విదారకం. వాళ్ళ మాటలు ఏమున్నాయి? వాళ్ళ ఆవేదన ఏం కనపడుతోంది? ఏముంది? అదే సార్, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు సిరిసిల్లలో ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఒకప్పుడు బిజీగా ఉన్నటువంటి గల్లీలని కూడా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. అంటే మూగబోయిన సాంచాల నడుమ తమకు పని దొరకక సాంచాల నడవక అదే కంపెనీ ముందు కూర్చొని దిక్కుతోచని స్థితిలో మనకు నేతన్నలు కనిపిస్తున్న దుస్థితి కనిపిస్తుంది రాజేష్. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే మనకు ప్రత్యక్షంగా చూసుకుంటే నేతన్నలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంకోవైపు చూసుకుంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా సిరిసిల్లలో అగ్గిపట్టెలో పట్టే చీర కావచ్చు, ఉంగరంలో పట్టే చీర కావచ్చు, అంటే ఇంత నిపుణులైనటువంటి నేతనులు ఉన్నా కూడా కనీసం ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పోరాటం చేసినప్పుడు కూడా సిరిసిల్లకు వచ్చినటువంటి నేపథ్యం, సిరిసిల్లలో గోడల మీద ఉన్నటువంటి వాల్ రైటింగ్ చూసి చాలా బాధపడి, అంటే నేతన్నలు రోజు తాము నేసిన దారంతో ఉరివేసుకున్న నేపథ్యం గత సమైక్య రాష్ట్రంలో ఉండేది. ఈ నేపథ్యంలో నేతన్నలు మీరు చనిపోవద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీకు మేము ఉపాధి కల్పిస్తామని చెప్పి నాడు కేసీఆర్ గారు భరోసా ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వారికి ప్రత్యేకంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అంటే ఆ రోజుల్లో కూడా 50 లక్షల రూపాయలు చందాలు వసూలు చేసి వారి కోసం కష్టపడి 50 లక్షలు ఇచ్చినటువంటి నేపథ్యం. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మేము మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నాడు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతా కార్మికుల కోసం ఆర్వీఎం కావచ్చు, ఇటు బతుకమ్మ చీరలు కావచ్చు, అంటే 365 రోజులు పని కల్పించిన నేపథ్యం, 24 గంటలు కూడా షిఫ్ట్ల వారుగా పని కల్పించిన నేపథ్యం మనకు ప్రత్యక్షంగా ఉండేది. కానీ ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రానప్పుడు అయితే దుబాయ్, బొంబాయి లేదా ఇంకెక్కడికన్నా ఉపాధి కోసం వెళ్లేది. ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైన పరిస్థితి గతంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం, మరోవైపు వారికి ఆర్వీఎం లాంటివి కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, జాతీయ జెండాలకు సంబంధించిన అంటే ప్రతి ఒక్కటి ఏదో విధంగా వారికి పని కల్పించిన నేపథ్యం, అంటే 3 షిఫ్ట్ల వారిగా పని కల్పించిన నేపథ్యంలో అంటే దుబాయ్, బొంబాయి పోయిన వాళ్ళు కూడా మళ్లీ తమ తల్లిదండ్రుల వద్దకెళ్లి ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తున్న నేపథ్యంలో గత 7-8 నెలల నుంచి చూసుకుంటే రాజేష్ ఒక్కరికి కూడా పని లేదు. మూగబోయిన సాంచాల నడుమ ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో నేతన్నలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొందరైతే ఏం చేయాలో అర్థం కాక వారికి సంబంధించినటువంటి మెషినరీని కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు సిరిసిల్లలో కనిపిస్తుంది రాజేష్. క్యాజువల్ గా అయితే మనకు ప్రాణాన్ని కాపాడేది రైతన్న అయితే మానాన్ని కాపాడేది నేతన్న అని చెప్పాలి. కానీ నేతన్న విషయంలో ఈ విధంగా చేయడం, నేతన్నలు వాళ్ళ దగ్గర పోయి ఎవరిని కదిలించినా కూడా మనకు చాలా దుఃఖమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ పని తప్ప వేరే పని రాదు. ఒకవేళ వేరే పనికి పోయినా నువ్వు ఈ పని చేయలేవని చెప్పి ఎల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే పిల్లలు చదువులు, స్కూల్ ఫీజులు, కొంతమంది ప్రత్యక్షంగా చెప్పిన నేపథ్యం, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఈఎంఐ కట్టుకుందామంటే గత 5-6 నెలల నుంచి పని లేదు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది, ఆ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నామని చెప్తున్న నేపథ్యం కనిపించింది రాజేష్. ఇంకోవైపు ఇటు పిల్లల చదువులో కావచ్చు, వారి జీవితం కావచ్చు, ఇంట్లో వదిలే కుటుంబ సమస్యలు మరియు వృద్ధాప్యము, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఒక విషాదాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాజేష్. ఏదేమైనా కానీ గతంలో 3 షిఫ్టుల వారుగా పని ఉన్న నేపథ్యంలో ఒకటైతే ఈరోజు పనులు లేక కార్మికులు దీనావస్థలో ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సిరిసిల్లలో ఈ కార్మికులకు సంబంధించి ఒకవేళ ఈ పవర్ లూమ్స్ కనుక స్టార్ట్ అయ్యి వర్క్ ఉంటే 30,000 మంది తమ కాళ్ళపై తాము బతుకుతారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేతా కార్మికులే కాదు, ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు, అంటే రకరకాలుగా ఇలా ఉంటారు రాజేష్. 30,000 వరకు కూడా వాళ్ళకి ఆధారం లభిస్తుంది. కానీ ప్రస్తుతం చూస్తే వారికి కార్మికులకు పని లేదు. అంటే ఒక్కొక్కరు మూతపడినటువంటి తాళాలు వేసి కూర్చొని ఎక్కడ పని దొరుకుతుందా అని చెప్పి వెతికిన నేపథ్యం. ఇంకొక హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే గత 9-8 నెలలను చూసుకుంటే 8 మంది పైగా నేతన్నలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటంటే పని లేదు, ఫైనాన్సులు తెచ్చాం కట్టాలి, కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్నవారైతే తప్పకుండా
ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. మెడికల్స్ కావచ్చు, ఇటు మెడిసిన్ కావచ్చు, మరియు అంటే దినసరికి సంబంధించిన వస్తువు ఇవన్నీ కూడా కావాలంటే తప్పనిసరి పని చేయాలి. వీరికి ఈ పని తప్ప వేరే పని రాదు. ఈ నేపథ్యమే ప్రత్యక్షంగా ఉంది. కనుక ముఖ్యంగా వారి నేతా కార్మికులు చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజా చేసే లక్ష్యంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలి. అధికారం అనేది శాశ్వతం కాదు. నేతా కార్మికులుగా మేము దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్నాము, కానీ ఈరోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి బాధపడుతున్నటువంటి క్షణాలు చాలా మంది కార్మికులు చెప్తున్న నేపథ్యం కనిపించింది. రాజేష్, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయూత, తర్వాత నేతన్నకు బీమా, రుణాల మాఫీ, చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్, వాళ్ళు కొనుక్కున్నటువంటి వస్తువులకు కూడా దాంట్లో కూడా సబ్సిడీ, ఇవన్నీ కూడా ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది. తద్వారా వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టింది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు అటువంటి పథకాలని కొనసాగించి మా బతుకులు బాగు చేయాలని కోరుకుంటున్నారా? వాళ్ళని అప్పుల బాధల నుంచి బయటికేసి ఆత్మహత్యల బాట పట్టకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారా? వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆవేదన ఎట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళు చెప్పేది ఒకటే రాజేష్, మేము 24 గంటలు కష్టపడతాం, మాకు పని కల్పించండి. అంటే గత 5-6 నెలల నుంచి కూడా మాకు పని లేదు. బతుకమ్మ అంటే ఆర్డర్స్ ఏవి లేవు. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఆదుకుంటలేదు, పని లేదు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆర్వీఎం కావచ్చు, అంటే స్కూల్ యూనిఫామ్స్ పిల్లలై, ఇటు బతుకమ్మ చీరలు కావచ్చు, అంటే ప్రతిదీ అపరెల్ పార్కు, అంటే రకరకాలుగా, ముఖ్యంగా నేతా కార్మికులకు కూడా నేతా బీమా అనేది ఒక 5 లక్షలు పథకం ఒకటి పెట్టారు రాజేష్. అంటే సడన్ గా ఏమన్నా చనిపోయినా కూడా వారికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పించినాం. అంటే వారు ఒకటే చెప్పేది ఏంటంటే, మేము మా కాలమే మేము నిలబడాలంటే మాకు పని కల్పించాలి, మాకు పని ఇస్తే చాలు, మేము ఫ్రీగా ఏం అడగట్లేదు. మా పిల్లలను చదివించాలన్నా, మా కుటుంబాన్ని నడవాలన్నా, మేము పని చేయాలన్నా కూడా మాకు పని ఇస్తే మాత్రం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ గత 5-6 నెలలుగా ఇటు ఆసాములు కావచ్చు, ఇటు ఓనర్లు కావచ్చు, ఎవరు కూడా అసలు తీయట్లేదు. పవర్ లూమ్స్ అన్ని బంద్ ఉన్నాయి, ఒక్క పని లేదు. ఈ కార్మికులేమో వేరే పని రాదు, పోనీ పవర్ లూమ్స్ నడుస్తాయేమో అనుకుంటే వాళ్ళు ఓనర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు సరైనటువంటి ఆదరణ లేదు, మేము నడపమని చెప్తున్నారు. కానీ యాక్చువల్ అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఓనర్స్ కావచ్చు, ఇది యజమానికి సంబంధించి కావచ్చు, వీళ్ళు పనులు ఏదైతే బంద్ చేసి పెట్టారో కార్మికులు మాత్రం చాలా దీనవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. వారికి పని ఎక్కడ పోయినా పని లేదు, పోనీ వేరే పని రాదు, ఏం చేయాలో అర్థం కాదు. స్కూలు, పిల్లలు, అంటే డైలీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కానీ గత 5-6 నెలలుగా కూర్చొని తినాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే తప్ప 4,000 నోట్లోకి పోని పరిస్థితి. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నేతా కార్మికులకు ఆదుకోవాలి. లేకుంటే మాత్రం గత సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆత్మహత్యల పరంపర కొనసాగిందో మళ్ళా అట్లా కొనసాగుతుందేమో అని చెప్పి భయమవుతుందని చెప్పి ఒక నేతా కార్మికుడు చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి, ఆర్డర్లు ఇవ్వాలి. లేకుంటే మాత్రం గత సమైక్య రాష్ట్రంలో ఎలాంటి విషాద సంఘటనలు చూడాల్సి వస్తుందో అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమవుతాయేమన్నంత భయంగా కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెనువెంటనే ఏదన్నా కార్యక్రమం తీసుకోవాలి, మరి వీరికి సరైనటువంటి వర్క్ కల్పించాలి. లేకుంటే మాత్రం గత సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా ఎట్లా మారిందో మళ్ళా అలాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇకనైనా దీని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్లాలి. నేతా కార్మికులకు సరైన పని కల్పిస్తే తప్ప వారికి వేరే అవకాశమే లేదని చెప్పొచ్చు రాజేష్.